నమస్తే అండి, నేను మీ దిడ్డి ప్రవీణ్ కుమార్. తిలా పాపం తలా పిలికడన్న చందంగా కోయిల్కొండ మండలంలో ఇసుక అక్రమ రవాణా కొనసాగుతూనే ఉందండి. ఎంత ఘోరం అంటే ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా రాత్రింబవళ్ళు రచ్చ రచ్చ చేస్తే అడిగే నాథుడే లేడండి. ఎంత ఘోరం అంటే మొన్నటికి మొన్న మా పోరాట ఫలితంగా మెడ్జిల్ ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడం జరిగిందండి. నిన్న అడ్డాక లాపడం జరిగింది. నేడు కోయిల్కొండను ఒకటే డిమాండ్ చేస్తున్నాం. నేను సైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ గారిని ఒకటి కోరదలుచుకున్న. అమ్మ తల్లి కలెక్టర్ గారు విజేంద్రబోయి గారు, కోయిల్కొండ ఇసుక మాఫియాను ఎందుకు ఆపరు? అసలు కలెక్టర్ అమ్మ తలుచుకుంటే కూడా కోయిల్కొండ ఇసుక మాఫియా ఆగదా? ఎంత ఘోరం అండి. అసలు రాత్రి ఇసుకను తరలించే అనుమతులు ఎక్కడ ప్రపంచంలో లేవండి. తెలంగాణ కాదు, పాలమూరు కాదు, కోయిల్కొండ కాదు, ప్రపంచంలో మైనింగ్ రూల్ యాక్ట్ ప్రకారం అసలు రాత్రి ఇసుకను అక్రమంగా తరలించేది లేదండి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకే ఇసుకను తరలించే అనుమతులు. ఒకవేళ ఈఫ్ లీగల్గా పర్మిషన్లు తీసుకుంటే, మిడ్జిల్లో లీగల్గా పర్మిషన్లు తీసుకొని ఇల్లీగల్గా కొడుతుర్రని చెప్పి మేము కంప్లైంట్ చేస్తే దాన్ని ఆపడం జరిగింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్పందించి ఆపారు. అడ్డాకల్లా కూడా అట్లే జరగడం జరిగింది. నేనేమంటున్నంటే, ఈ కోయిల్కొండ మండలం, మామ్నార్ జిల్లా కోయిల్కొండ మండలంలో ఈ ఇసుక అక్రమ రవాణాని ఎందుకు ఆపరు? మేము ఈ విషయమై ఫిబ్రవరి 13 నుంచి మేము ఫిర్యాదు చేసుకుంటూనే వచ్చినాం. 13/2/2025 నుంచి కోయిల్కొండ మండలంలో ఇసుక అక్రమంగా రవాణా కొనసాగుతుందని చెప్పి మేము పలుసార్లు ఎన్నో ఫిర్యాదులు చేసినాం. జిల్లా కలెక్టర్ విజేంద్రబోయి గారికి ఫిర్యాదు చేసినాం. దీంట్లో కోయిల్కొండ తహసీల్దార్ గారు రాజగణేష్ గారి పాత్ర స్పష్టంగా ఉందండి. అసలు ఎంత ఘోరం అంటే ఎంఆర్ఓ గారికి తెలిసి జరుగుతున్నా అక్కడ ఆయన పట్టించుకున్న పాపాన లేడు. మా ఫిర్యాదు మేరకు పలుసార్లు మైనింగ్ శాఖ అధికారులు అక్కడికి పోయి డంపులను సీజ్ చేశారే తప్ప ఒక్క సందర్భంలో కూడా కోయిల్కొండ తహసీల్దార్ రాజగణేష్ గారు ఇసుక డంపులను తనిఖీ చేసింది లేదు, సీజ్ చేసింది లేదు. రెవెన్యూ అధిపతి అయినటువంటి మండలానికి సంబంధించి రెవెన్యూ అధిపతి అయినటువంటి కోయిల్కొండ తహసీల్దార్ రాజగణేష్ గారు అసలు ప్రకృతి సంపదను లూటీ చేస్తుంటే రాత్రి జేసీబీలు ఇటాచీలు పెట్టి బెంజులతోటి రచ్చ రచ్చ చేస్తుంటే రాత్రి అయిందంటే రచ్చ అండి. ఎంత ఘోరం అంటే మేము సాక్ష్యాధారాలతో సహా కోయిల్కొండ మండలంలో ఇసుక అక్రమ రవాణాకు లారీ నెంబర్లు ఇచ్చినాం, బెంజ్ నెంబర్లు ఇచ్చినాం, ఇటాచీలు తర్వాత జేసీబీలను అసలు పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ ఇచ్చినామండి. ఎవిడెన్స్ ఇచ్చి బండి నెంబర్లు ఇచ్చి ఫిర్యాదు చేసి 5 నెలలు అవుతున్నా అసలు ఎందుకు చర్యలు తీసుకోరు? ఈ సందర్భంగా కలెక్టర్ విజేంద్రబోయి గారిని ఒకటి అడగదలుచుకున్న. అమ్మ తల్లి, మీరు డిఎల్ఎస్కు కమిటీ చైర్మన్ ఉన్నారు. తర్వాత మా యొక్క పోరాట ఫలితంగా జీవో నెంబర్ 9లో మీకు స్పష్టంగా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారిని చైర్మన్ చేసిండ్రు. అమ్మ, మీరు కంపార్ట్మెంట్ కమిటీకి మీరు అధ్యక్షులుగా ఉన్నారు, చైర్మన్గా ఉన్నారు. అసలు ఏ ఒక్క ఫిర్యాదు పైన అయినా మీరు స్పష్టంగా ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే దానిపైన చర్య తీసుకోవాలని జీవో నెంబర్ 9 చెప్తుంది తల్లి. దాని ప్రకారంగా మీరు చైర్మన్గా 15 రోజుల్లో చర్యలు తీసుకోవాలని స్పష్టంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే మేము ఫిర్యాదు చేసి 13/2/2025 రోజు ఫిర్యాదు చేస్తే మీరు ఆర్డీఓకి రాస్తారు. ఏమని రాస్తారు? మార్చ్ 5/3/2025 రోజు మీరు ఆర్డీఓకి రాస్తారు. 4 నెలలు అవుతున్నా ఆర్డీఓ ఇలాంటి చర్యలు తీసుకోడు. మరి ఆర్డీఓ గారు ఎంత బిజీ ఉన్నా కనీసం ఒక్కరోజు చర్య తీసుకోవచ్చుగా తల్లి. 120 రోజులు అయిపోతున్నా ఆర్డీఓ గారు, మామ్నార్ ఆర్డీఓ గారు ఎందుకు చర్యలు తీసుకోరు? దానిపైన ఎందుకు విచారణ జరపరు? అంతేకాకుండా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దీనిపైన మీకు కూడా పంపించడం జరిగింది. 2/4/2025 రోజు ప్రభుత్వం నుండి మీకు మెమో ఇష్యూ చేయడం జరిగింది, లెటర్ రాయడం జరిగింది. దీనిపైన పూర్తి కోయిల్కొండ ఇసుక మాఫియాపై కోయిల్కొండ తహసీల్దార్ రాజగణేష్ గారిపై దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వమని చెప్పి తెలంగాణ ప్రభుత్వము మీకు 2/4/2025 రోజు లిఖితపూర్వకంగా ఉత్తర్వులు జారీ చేస్తే మీరు స్పందించరు, మైనింగ్ శాఖ స్పందించదు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ స్పందించదు, టీఎస్ఎండిసి స్పందించరు. స్పష్టంగా రాయడం జరిగింది ఆ ఉత్తర్వుల్లో. వెంటనే విచారణ జరిపి కోయిల్కొండ తహసీల్దార్ రాజగణేష్ గారి పాత్రను, తర్వాత ఇసుక అక్రమంగా తరలించిన విధానం పైన పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వమంటే ఇప్పటి వరకు 5 నెలలు ఫిర్యాదు చేసి 5 నెలలు అవుతున్నా పట్టించుకోరు. తెలంగాణ ప్రభుత్వం ఉన్నతాధికారులు మీకు ఉత్తర్వులు ఇచ్చి 3 నెలలు అవుతున్నా దానిపైన
చర్యలు లేవు. ఇక ఆర్డీఓ గారు అయితే మరి ఏం చేస్తున్నారో ఆయనకే తెలియదు. 4 నెలలు అయిపోయింది. స్వయంగా రెవెన్యూ అధిపతి అయిన మీరు జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయ్ గారు ఆర్డీఓ గారికి ఈ ఉత్తర్వులు ఇస్తే 5/3/2025 రోజు ఇస్తే ఇప్పటి వరకు 4 నెలలు అవుతుంది తల్లి. ఈరోజు 6/7/2025 రోజు ఈ రోజు వరకు ఆర్డీఓ గారు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మైనింగ్ శాఖ అధికారులు అక్కడ పర్యటించిన దాఖలాలు లేవు. మేము ఈ సందర్భంగా ఒకటి కోరదలుచుకున్నాం. కలెక్టర్ గారు మీరు ఇసుక మాఫియాను ఆపరా? కోయిల్కొండ ఇసుక అక్రమ రవాణాకి ఏమన్నా ప్రత్యేకమైన అనుమతులు ఉన్నాయా, లేకుంటే అది మన స్పెషల్ జ్యూరిడిక్షన్లో స్పెషల్ ఎకనామిక్ జోన్ లాగా షెడ్యూల్ లాగా ఏమన్నా వాళ్ళకు ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చిండ్రా? నేను ఒకటి అడగదలుచుకున్నానండి. ఎలాంటి అనుమతులు లేకుండా ఎట్లా కోయిల్కొండలో ఇసుక కొడతారు? దాన్ని ఎందుకు పట్టించుకోరు? అక్కడ ఉన్న పోలీసులు పట్టించుకోరు, రెవెన్యూ అధిపతి అయినటువంటి తహసీల్దార్ పట్టించుకోడు, మైనింగ్ శాఖ ఏడీ సంజయ్ గారు అక్కడ పోయిన దాఖలాలు లేవు. ఇప్పటి వరకు మైనింగ్ శాఖ ఏడీ సంజయ్ గారు కోయిల్కొండ సందర్శించిన దాఖలాలు లేవు. ఆయన సీజ్ చేసిన ఎవరో తూతు మంత్రంగా ఆయనకు సంబంధించిన ఉన్న స్టాఫ్ని ఎవరినో పంపిస్తాడు తప్ప కోయిల్కొండ ఇసుక అక్రమ రవాణాపై మైనింగ్ శాఖ ఏడీ సంజయ్ గారు ఎందుకు స్పందించరు? ఆయన పరిధిలోకి రాదా? మైనింగ్ శాఖ అధిపతి కాదా? నేనేమంటున్నా అంటే తిలా పాపం తలా పిడికెళ్ళాక ఇక్కడ ప్రతి ఒక్కరూ కోయిల్కొండ ఇసుక మాఫియాతో కుమ్ముక్కయ్యారండి. రాత్రికి రచ్చ చేస్తుంటే ఎందుకు పట్టించుకోరు? ఇది అందరికీ తెలిసి అవుతుందండి. తహసీల్దార్ గారికి తెలిసి అవుతుంది, పోలీసుకు తెలిసి అవుతుంది, రెవెన్యూ మైనింగ్ శాఖ అధికారులకు అందరికీ తెలిసి అవుతుందండి. నేను ఒకటి అడగదలుచుకున్నా. కోయిల్కొండ తహసీల్దార్ గారు మొన్న 1 నెల రోజులు ఎక్కడో పోయిండంట తీర్థయాత్రలో అయోధ్య అదేదో పోయించిన తర్వాత ఆయన షరతులు విధిస్తాడంట. ఈ 1 నెల రోజుల్లో నా లెక్క కావాలంటాడంట. ఇంత బాజాప్తా వసూలు చేస్తున్నటువంటి కోయిల్కొండ తహసీల్దార్ రాజగణేష్ గారి పైన మేము ఫిర్యాదు చేసినా మీరు ఎందుకు స్పందించరు? మేము ఆరోపణలు చేస్తున్నా మా వాస్తవం లేదనుకోండి, మాకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషాలు లేవు, ఎలాంటి వ్యక్తిగత అభిప్రాయాలు లేవు. మీరు స్వయంగా ఎంక్వైరీ చేయండి. కలెక్టర్ విజేంద్ర బోయ్ గారికి ఈ సందర్భంగా నేను ఒకటి కోరుతున్నా, విన్నవించుకుంటున్నా. అమ్మా తల్లి, కోయిల్కొండ పైన మేము ఇన్నిసార్లు ఫిర్యాదు చేస్తున్నాం, మీరు స్వయంగా ఒక విచారణ కమిటీని ఎందుకు చేయరు? గతంలో మేము ఆరోపణలు చేస్తే రవినాయక్ గారు 3 మెన్ కమిటీని వేసారు, వాస్తవాలపై విచారణ జరిపించారు. మీరు 3 మెన్ కమిటీ వేస్తారా, 5 మెన్ కమిటీ వేస్తారా? లేకుంటే అమ్మ తల్లి ఒక్కరోజు నువ్వు కోయిల్కొండ పోయితారా తల్లి? విజేంద్ర బోయ్ గారు, అమ్మ కలెక్టర్ గారు, మీరు డిఎల్ఎస్ కమిటీకి చైర్మన్ ఉన్నారు, అడ్జైనింగ్మెంట్ కమిటీ చైర్మన్ ఉన్నారు. ఒక్కరోజు మీకు తీరికైన రోజు కోయిల్కొండ లింగల్చేడు కానీ, సూరారం కానీ, షేర్ వెంకటాపూర్ కానీ, మోదీపూర్ కానీ మీరు ఏ పరిసర ప్రాంతాలకు పోయినా కుప్పలు ఉన్నాయమ్మా. ఇప్పటికి కూడా ఇసుక డంపులు ఉన్నాయి. దీన్ని వెంటనే సీజ్ చేయాలి. ఇసుకను అక్రమంగా తరలించిన మేము సాక్ష్యాధారాలతో సహా, లారీ నెంబర్లతో సహా, జేసీబీ నెంబర్లతో సహా అన్ని నెంబర్లు, టిప్పర్లు 400 ఫీట్ టిప్పర్లతో సహా ఇచ్చినాం. ఆ నెంబర్లను వాటిపైన విచారణ జరిపియండి, దానిపైన చర్యలు తీసుకోండి. దయచేసి మొన్న మిడ్జెల్ నిన్న అడ్డాకాలు ఎట్లా ఆపగడం జరిగిందో కోయిల్కొండలో కూడా ఇల్లీగల్ ఇసుకని అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి, రాత్రి అయితే రచ్చరచ్చ చేస్తున్నటువంటి ఇసుక మాఫియాపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ ఇసుక అక్రమ తయారు చేస్తున్నటువంటి మాఫియాపై పీడీ యాక్టులు పెట్టాలి. వాల్టా చట్టం కింద కేసులు నమోదు చేసి ఆ బండ్లనన్ని, లారీలని, బెంజీలనన్ని సీజ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో ఇప్పటికే 5 నెలలు గడిచింది. ఇకనైనా మీరు కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఆ ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోకపోతే మళ్ళీ ఒకసారి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయిస్తాం. నేను సైతం స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ ఇసుక అక్రమ రవాణాన్ని అడ్డుకునేంత వరకు నేను సైతం పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.